వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. మహిళలు సాధారణంగా నీటి కుళాయిల వద్దనో లేక నిత్యావసరాల సరుకుల ధర తేడా వద్దనో లొల్లి పెట్టుకోవడం చూసాం. కానీ బస్సులో ఫ్రీ జర్నీ తెచ్చిన తంటతో సీటు కోసం లొల్లి పెట్టుకుంటున్నారు. ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకున్నారు, మొన్న బట్టలు చింపుకున్నారు. ఇప్పుడు జరిగింది అంతకు మించిందే అని చెప్పాలి. సీటు కోసం చెప్పులతో పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొడుగు మండలం వెంకట్రావుపేటలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాట పెరిగింది. తర్వాత ఆ గొడవ కాస్త చెప్పులు తీసుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. మిగిలిన బస్ ప్రయాణికులు తమ ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ల కోసం ఇంత పోరు అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చూశారా సార్ అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్పై మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీనివల్ల అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ పిల్లో పేర్కొన్నారు.